నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. పెద్దల మాట సద్దన్న మూట అని ఊరికే అనలేదు. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే చెబుతారు అని, ఇంకా చద్దన్నం మనకు అంత మేలు చేస్తుంది అని దాని సారాంశం. ఇప్పుడంటే మనకు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, వడ వంటి పదార్థాలు వచ్చాయి. కానీ పాతకాలం రోజుల్లో పల్లెటూర్లలో ఇంకా పట్టణాలలో దాదాపు అందరూ చద్దన్నమే తినేవాళ్ళు. రాత్రి వండిన అన్నాన్ని ఉల్లిపాయతో కలిపి పెరుగు లేదా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తినేవారు. దీన్నే చద్దన్నం అనేవారు. కరోనా మహమ్మారి చాలా మందిని మళ్ళీ పాతకాలం అలవాట్ల వైపు తిప్పింది. ఒకప్పుడు గ్రామాల్లో అక్కడక్కడ మాత్రమే కనిపించే ఈ చద్దన్నం కల్చర్ ఇప్పుడు నగరాలకు, విదేశాలకు కూడా పాకింది. అందుకే ఇప్పుడు కొన్ని 5 స్టార్ హోటల్లోనూ చద్దన్నాన్ని ప్రత్యేకంగా వడ్డిస్తున్నారు. ఆన్లైన్ ఆర్డర్లోనూ చద్దన్నం స్పెషల్ మెనూ లిస్టులో చేరిపోయింది. ఒకప్పుడు రాత్రి మిగిలిన అన్నం పొద్దున తినడం అంటే నామోషిగా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ పల్లెటూరి బ్రేక్ఫాస్ట్ చద్దన్నంకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ డబ్బులిచ్చి మరీ చద్దన్నంను కొనుగోలు చేస్తున్నారు. అమెరికాలోని ఓ స్టోర్లో చద్దన్నం దాదాపు 1000 రూపాయలకు అమ్ముతున్నారని, కలికాలం అంటే ఇదేనంటూ ఓ ఇన్స్టాగ్రామర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. దీంతో మరోసారి చద్దన్నంకి పూర్వ వైభవం వచ్చింది. ఇంతకీ న్యూట్రిషన్స్ పరంగా చద్దన్నం తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం. చద్దన్నంలో ఐరన్, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. తరచూ చద్దన్నం తింటే బద్ధకం, నీరసంతో పాటు అధిక రక్తపోటు, మలబద్ధక సమస్యలు, ఇంకా యాంగ్జైటీని కూడా దూరం చేస్తోంది. ఉదయాన్నే చద్దన్నంలో పెరుగు కలుపుకొని తింటే రక్తహీనత, అల్సర్లు, పేగు సంబంధ సమస్యలు, ఒంట్లో వేడిని తగ్గించటంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించటంలో చద్దన్నం పరమ ఔషధంలా పనిచేస్తుంది. ఎదిగే పిల్లలకు చద్దన్నం మంచి పౌష్టికాహారంగా ఉపయోగపడుతుంది. చద్దన్నం ఎలా తయారు చేయాలంటే, రాత్రి మిగిలిన అన్నాన్ని మట్టి పాత్రలో ఉండలు లేకుండా ఉంచుకొని దీంట్లో అన్నం మునిగేంత వరకు నీళ్లు పోయాలి. ఆ తరువాత కొంత పెరుగు, 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి కలియబెట్టాలి. దీనిపై మూత పెట్టి రాత్రంతా కదిలించకుండా ఉంచాలి. అందులో ఆరోగ్యానికి మేలు చేసే ప్రోబ్యాక్టీరియా వృద్ధి చెందుతోంది. ఆ తరువాత మరుసటి రోజు అన్నంలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి. మరి ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.